ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా వృద్ధి చెందితే గ్రామీణ మహిళలు ఆర్థిక సామాజికంగా బలోపేతమయ్యేందుకు అవకాశం ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్ల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ఉత్పత్తికి చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. వారికి అవసరమైన స్థలాలను సేకరించి లీజుకి ఇవ్వాలన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తికి అవసరమైన నిధుల కోసం బ్యాంకర్లతో మాట్లాడి రుణాలిప్పించే ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో కీలక సూచనలు చేశారు భట్టి విక్రమార్క. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులున్నా రైతులు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్తో సన్నవడ్లు కొంటుంటే ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు పొన్నం. అలెగ్రో మైక్రో సిస్టమ్స్ రాష్ట్రంలో పెట్టుబడులపై హర్షం వ్యక్తం చేశారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. మ్యాగ్నెటిక్ సెన్సార్, పవర్, ఐసీ మ్యానుఫ్యాక్చరింగ్ లో అలెగ్రో మైక్రో సిస్టమ్స్ గ్లోబల్ లీడర్ గా ఉందన్నారు. వచ్చే 5 ఏళ్లలో 500 మందికి ఉపాధి దక్కనున్నట్లు మంత్రి చెప్పారు. దేశంలో ప్రధాన నగరాలను కాదని హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన అలెగ్రో మైక్రో సిస్టమ్స్ కు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన ముమ్మాటికి కేటీఆర్ కుట్రనని ఆరోపించారు శ్రీధర్ బాబు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మాయమాటలు చెప్పి కేసీఆర్ 2 సార్లు సీఎం అయ్యారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తాము రైతుల్ని రాజులు చేయాలని గిట్టుబాటు ధర కల్పిస్తున్నామన్నారు. మూలకు పడిన ఇరిగేషన్ ప్రాజెక్టులను పునః ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుతూ పాలన కొనసాగిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. సర్కారు బోనస్ ప్రకటనతో సన్నాల సాగు పెరిగిందన్నారు. సన్న రకాలకు 500 రూపాయల బోనస్ చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రానికి పసుపు బోర్డు ప్రకటించాలని కేంద్రానికి లేఖ రాశారు మంత్రి తుమ్మల. 10 ఏళ్లుగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ రైతులు పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 19న వరంగల్లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై సెక్రటేరియట్లో సమీక్షించారు మంత్రి కొండా సురేఖ. ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని తెలిపారు. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. సీఎం రూట్ మ్యాప్, డయాజ్ ఏర్పాట్లు, పార్కింగ్ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. మీటింగ్లో సీఎస్ శాంతికుమారి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి రోజైన కేటీఆర్ కుతంత్రాలు పక్కన పెట్టి తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. వికారాబాద్ కలెక్టర్పై దాడి చేసిన సురేష్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడే అని కేటీఆర్ ప్రకటించారని ట్వీట్ చేశారు. సురేష్ భూమి పోతుందని దాడి చేశారని చెప్పారన్నారు. ఇక ఇప్పుడు అతనిది, వారి బంధువులది 1 ఇంచు కూడా భూమి పోవటం లేదని అధికారుల విచారణలో తేలిందని తెలిపారు. ఆఫీసర్ల రిపోర్టుపై కేటీఆర్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు చామల. మాలలంతా ఐక్యంగా ఉంటే ఏ పోరాటమైనా గెలుస్తామన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తాను మంత్రి పదవి కోసం మాల నినాదం ఎత్తుకోలేదన్నారు. పదవుల కోసం తానెప్పుడు పనిచేయలేదన్నారు. కొంతమంది సొంత లాభాల కోసం మాలల సంఖ్య తక్కువ చేస్తున్నారన్నారు. ఖమ్మంలో జరిగిన మాల ఉపకులాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు వివేక్.